కుంభరాశి వారికి అక్టోబర్ 1, 2, 3వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజుల్లో ఎం అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ప్రవేశంతో మీ జీవితంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అసలు ఆ ఎం అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో జరిగే మార్పులేంటి, చేర్పులేంటి, అతను బయట వ్యక్తుల అంటే ఆడవాళ్ళ, మగవాళ్ళ, బయట వాళ్ళ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళేనా, అసలు వాళ్ళ వల్ల మీకు ఏం జరగబోతుంది ఏంటి అనేది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు మొత్తం కూడా అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీకు 100కు 1000% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా లేదు. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. కుంభరాశి వారిని చూసినట్లయితే కుంభరాశి వారు చాలా తెలివిగా ఉంటారండి. ఏదైనా సరే ఒకసారి చూస్తే వెంటనే పట్టేస్తారు. వారి మైండ్‌లో ఫిక్స్ అయిపోయిద్దనమాట. అలాగా ప్రతి దాంట్లో కూడా చాలా తెలివిగా, చాలా కాన్సంట్రేషన్‌గా జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పేసి పట్టుదల, తపన, ఆరాటం కలిగినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వ్యక్తులనమాట. అంటే వీరికి చేసే పనుల్లో బాగా శ్రద్ధ, ఆసక్తులనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరికైనా సరే 1కి 4 సార్లు చూసినా కూడా కొన్ని కొన్ని విషయాలు గుర్తుండవు. కానీ కుంభరాశి వారికి ఏదైనా సరే ఒక్కసారి చూస్తే వెంటనే మైండ్‌లో అలా గుర్తుంచేసుకుంటారనమాట. అలాగే వీరు అన్నీ కూడా కొత్త కొత్తవి కనిపెడుతూ ఉంటారండి. మామూలుగా ఎవరైనా సరే కనిపెట్టలేని ప్రతి విషయం కూడా కుంభరాశి వాళ్ళు వెంటనే కనిపెట్టేస్తారనమాట. అంటే వీరు చదివేది కొంతమంది తక్కువ చదువులైనా సరే వీరికి ఉండేటటువంటి తెలివితేటలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఎలాంటివైతే కనిపెట్టలేరు. అంతంత గొప్పగా కనిపెడతారనమాట. అసలు ఇంకా వీరికి ఇంకా చదువు మంచిగా అంటే చిన్నప్పటి నుంచే కూడా అంతా సరిగ్గా ఉంటే కుంభరాశి వారు చాలా గొప్ప వ్యక్తులు అయ్యేవాళ్ళు. కాకపోతే వీళ్ళకి కుటుంబంలో యొక్క పరిస్థితులు అనేవి సహకరించక వీరు ఈ మాత్రం ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. అంతటి మేధావులు ఈ కుంభరాశి వారు. వెంటనే అసలు బాగా జ్ఞానం అనేది చాలా ఎక్కువండి. కావాలంటే మీరు ఈ కుంభరాశి వారిని ప్రత్యేకంగా గమనించండి. మీకే చక్కగా అర్థమవుతుందనమాట. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా తెలియవు కొన్ని కొన్ని విషయాలు. కానీ ఈ కుంభరాశి వారికి ప్రతి విషయం కూడా అంత బాగా తెలుసు అనమాట. అంటే వారు పెట్టేటటువంటి శ్రద్ధ, నేర్చుకోవాలనే పట్టుదల అనేవి అలాంటివన్నమాట. అంత గొప్పగా ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేసి ఉన్నారు. వివాహం కాకతలికే కూడా అంటే కొంచెం ఆడి పాడే వయసులో కొంచెం ఏదన్నా అంత బాగా తెలియకపోవచ్చు కానివ్వండి. కానీ అప్పటికి కూడా వివాహం కాకతలికే ఉండే పరిస్థితులు కూడా వారికి ఉన్నాయి. తల్లిదండ్రుల దగ్గర కొంచెం అనేది ప్రేమాభిమానాలు సరిగ్గా దొరక్కవ్వచ్చు. అంటే బాగా అక్కడ సరిగ్గా జరగకవ్వచ్చు. అట్లాగా పెళ్లి కాకతలికే పడాల్సినటువంటి కష్టాలు కొన్ని చిన్న చిన్నవి పడ్డారు. ఇక వివాహమైన కాడి నుంచి చాలా వరకి కూడా ఈ కుంభరాశి వారి లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరిగిందండి. అంటే వివాహమైన కాడి నుంచి వీరికి కలుసుబాటు అయితే ఉంది. అదృష్టం అయితే ఉంది. కలుసుబాటు ఉంది. కానీ వివాహమైన కాడి నుంచి పెద్దగా పూర్తిగా అనుకున్న స్థాయిలో మనశ్శాంతి అయితే లేదనమాట. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు లెవ్వు అని ఇక్కడ మనం చెప్పటల్లా. వారి యొక్క జీవితం చాలా భయంకరంగా ఉంది. వైవాహిక జీవితం అని చెప్పేసేసి ఇక్కడ మనం చెప్పట్లా. ఇక్కడ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు ప్రేమగానే చూసుకుంటారు. ప్రేమాభిమానాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే వారికి కలుసుబాటు కూడా బాగానే ఉంటుంది. కుటుంబంలో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వైవాహిక జీవితంలో వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ ఈ కుంభరాశి వారు మునిగిపోతారనమాట. ఎందుకంటే అటు జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా చాలా బాగా ఉంది కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. అయితే ఎమ్ అనేటటువంటి అక్షరం వల్ల అది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, సమస్య ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు.
ఇలా ఈ కుంభరాశి వారికేంటంటేనండి భార్యాభర్తల మధ్య అంతా బాగానే ఉంటుంది, చేస్తుంది. భర్త సైడ్ నుంచి కూడా కొంచెం తెలిసి తెలియక ఏదన్నా ఇబ్బందులు పెట్టినా, చేసినా కూడా భర్త వైపు నుంచి కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ ఎమ్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అంటే, వీరి భర్తకు పరిచయమైనటువంటి వ్యక్తి అనమాట. అంటే వీరి భర్తకు గత కొంతకాలం నుంచి ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఉంటుందనమాట. అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళను మనం పర్టిక్యులర్‌గా చూసుకున్నట్లయితే, కుంభరాశి స్త్రీలకు భర్త ఉంటాడు కదండీ! వారి యొక్క అంటే వారు చేసే వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం చేసేటటువంటి ప్లేసెస్‌లో అవ్వచ్చు, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. అలాగా ఆ వ్యక్తితో వీరి యొక్క జీవిత భాగస్వామికి అక్కడ పరిచయం అనేది ఉంటుందనమాట. అంటే పనిచేసే కాడ పరిచయం అనేది ఉంటుందనమాట. అయితే ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి బయటి వాళ్ళండి. మీరు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క బంధువులని కాదు, మీ యొక్క తోబుట్టువులని కాదు, అలాగే మీకు తెలిసిన రిలేషన్స్‌లో వాళ్ళు కాదు. వాళ్ళు పూర్తిగా బయట వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ఏంటంటే వీరి భర్తకు సంబంధించి అక్కడ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వారికి పరిచయాలు, మాటలనేవి ఎప్పటినుంచో ఉంటూ ఉంటాయనమాట. అలా ఉంటుండగా అయితే వారేంటంటే ఆ ఎమ్ అనేటటువంటి పర్సను మేక వండినటువంటి ఒక పులని చెప్పుకోవచ్చనమాట. అంటే ఒక గుంట నక్క లాంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చనమాట. అతనేంటంటే ఒక అవకాశవాది. ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే, ఈ కుంభరాశి వారి యొక్క భర్తతోటి అవ్వచ్చు, ఇట్లా జీవిత భాగస్వామితో అవ్వచ్చు, వారి యొక్క పార్ట్నర్ తోటి చాలా వరకి కూడా తెలివిగా పనులు చేపించుకోవటము, మాయ మాటలు చెప్పటము, ఏ మాటలు చెబితే వారు ఈజీగా నమ్మేస్తారా, ఏది చెప్తే ఈజీగా చేస్తారా అని చెప్పేసి అలాంటి మాటలు చెప్పటము, వ్యాపారంలో మరి ఇప్పుడు భాగస్వాములు పార్ట్నర్స్‌గా ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళు ఇద్దరి మీద చేసుకున్నప్పుడు మరి ఏదైనా సరే ఇద్దరికి చెరొక రూపాయి రావాలి కదా! కానీ ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి ఎక్కువ డబ్బులు అతను తీసుకొని, తక్కువ డబ్బులు వీరికి ఇవ్వటం అవ్వచ్చు. ఇట్లాగా చాలా వరకి కూడా ఆర్థికంగా నష్టం అనేది గట్టిగా చేస్తున్నాడు ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి. ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఈ కుంభరాశి వారి యొక్క భర్త అక్కడ పనిచేస్తూ ఉంటారు కదా! వారికి తెలియకుండా తెలిసి తెలియకుండా చాలా నష్టం చేస్తున్నాడు. అంటే నమ్మకంతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే నమ్ముతారు. కానీ ఆ నమ్మకం మీద అక్కడ దెబ్బనేది పడుతుందనమాట. వీరేంటంటే ఈజీగా నమ్మేస్తా ఉంటారు. అలాంటి నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని, ఆ యొక్క మంచితనాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకా ఈ కుంభరాశి వారి మీద వారి యొక్క భర్తకు రకరకాలైనటువంటి మాటలు చెప్పుకుంటా, అంటే నీ భార్య గయ్యాలి, నీ భార్య పిసినారిది, నీ భార్య మాటలు నువ్వన్నీ వినమాక, నీ భార్యని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు, నీ భార్య అంటే అలా పెద్దగా అరుస్తుంది, నీ భార్యను కనీసం కంట్రోల్‌లో కూడా పెట్టుకోలేకపోయావా? ఏం మనిషివి నువ్వు? నువ్వు ఎలా మగాడివవుతావు? అది ఇది అని చెప్పేసేసి అలా ఈ కుంభరాశి వారి యొక్క భర్తని చాలా రకాలుగా రెచ్చగొట్టటం అవ్వచ్చు. ఈ కుంభరాశి వారి మీద రకరకాలైనటువంటి చాడీలు చెప్పటం అవ్వచ్చు. ఆ చేసేటటువంటి పనిలో కలుసుబాటు లేకుండా ఎక్కడికక్కడ అడ్డుపడటం అవ్వచ్చు. రూ. 10 వస్తే వీరికి రూపాయి ఇచ్చి రూ. 9 వాళ్ళు తీసుకోవటం అవ్వచ్చు. వారు భాగస్వాములు ఇద్దరు సమానమైనప్పుడు ఇద్దరూ కలిసి సమానంగా పనిచేయాలి కదా! అలా కాకుండా వారు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వీరి చేత పని చేపించుకోవటం అవ్వచ్చు. ఇట్లా చాలా వరకి కూడా ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా రకాలైనటువంటి మార్పులు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చనమాట. అలాగా ఈ ఎమ్ అనేటటువంటి వ్యక్తి ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపించకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. కొంతమంది దగ్గరగా ఉండి కనిపిస్తూ ఒక రకంగా నష్టాలు చేస్తే, కొంతమంది ఏంటంటే తెలియకుండా ఎక్కడో దూరంగా ఉంటూ కూడా మన పాలిట శత్రువుల్లాగా, సైతానుల్లాగా తయారవుతూ ఉంటారండి. అలాంటి వారిని కనిపెట్టడం అనేది చాలా కష్టమవుతుందనమాట. ఇలాంటి వారు ఏంటంటే చాలా కాలం తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత తప్ప ఇలాంటి వారి యొక్క పేర్లనేవి బయటపడవనమాట. అలా ఈ కుంభరాశి వారి జీవితంలో గత కొంతకాలంగా ఈ ఎమ్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలతో ఈ కుంభరాశి వారు నరకం అనేది అనుభవిస్తూ ఉంటున్నారనమాట. వారికి వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ పోగొట్టటము, వారికి వచ్చే రూపాయిని వాళ్ళు తీసుకోవటం అవ్వచ్చు, వీరి మీద రకరకాలుగా నూరిపోయటం అవ్వచ్చు, వీరి మీద చాలా రకాలుగా చెడ్డగా చెప్పటం అవ్వచ్చు. ఇలా ప్రతీదీ కూడా వారి మీదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టుకుంటూ వారికి కనిపించకుండానే వారిని ఫాలో అవ్వటము, వారి జీవితాల్లో ప్రవేశించి రకరకాలుగా చేయటము,
కుటుంబంలో ఒకరి మీద ఒకరికి నెగెటివ్‌గా క్రియేట్ చేయటం అవ్వచ్చు, వారిని లెక్క లేకుండా మాట్లాడటం, వారిని అసలు చిన్న చూపు చూడటము, వారిని పరువు తీయటము, ఇలాంటివన్నీ కూడా ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి చాలా రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఆ యమ్మ అనేటటువంటి వ్యక్తి మీరు దగ్గరగా ఉంటేనన్నా ఏదన్నా అంటే గట్టిగా మందలించేవాళ్ళు. కాకపోతే వాళ్ళెక్కడో దూరంగా ఉండటం వలన ఈ కుంభరాశి వారు తెలియక ఏం చేయలేకపోతున్నారు. కాకపోతే ఆ యమ్మ అనే వ్యక్తి వల్ల చాలా రకాలుగా నష్టాలనేవి ఎదురవుతున్నాయి కాబట్టి అంటే ఆ విషయం అనేది ఇన్నాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈ కుంభరాశి వారేంటంటే ఆ యమ్మ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా కొంచెం దూరం అయిపోవాలి. లేదా వారి భర్తను కొంచెం దూరంగా పెట్టేసేసేయాలి అనని చెప్పేసి చాలా రకాల ప్రయత్నాలనేవి చేస్తున్నారనమాట. వారికి ఇళ్లల్లో కూడా ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి వల్ల ఎన్నో రకాలైనటువంటి గొడవలనేవి జరుగుతున్నాయనమాట. కాబట్టి ఈ కుంభరాశి వారికేంటంటే మనసులో అదొక ఆలోచన పడిపోయింది. ఏం చేస్తారా? మా జీవితాన్ని ఏ పక్కకు తీసుకెళ్ళిపోతారా? మా మీద ఇంత పగబట్టారేంటి? అసలు మేమెలా బయటపడాలో కూడా అర్థం కావటం లేదు. ఎందుకంటే వారి యొక్క మాయ మాటలు నమ్మి కుంభరాశి వారి యొక్క భర్త అవ్వచ్చు, లేదా భార్య అవ్వచ్చు, వారి యొక్క మాయ మాటలు నమ్మి అంటే అవే నిజమని అనుకునేటటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. కానీ అదృష్టవశాత్తు ఆ కుంభరాశి వారి యొక్క భర్త చాలా వరకు కూడా వారి యొక్క అసలు రూపం అనేది తెలుసుకొని వీరితో ఈ కుంభరాశి వారితో ఏకీభవించటం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు కూడా ఇప్పటికీ వారు వారు కాస్త వాళ్ళ దగ్గర నుంచి దూరం వచ్చేసేయాలి అన్నటువంటి ఒక గట్టి నిర్ణయానికైతే రావటం అనేది జరిగిందండి. కాబట్టి ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి మాత్రం మీ జీవితంలో చాలా రకాలుగా అంటే కనిపించకుండా సైలెంట్‌గా ఉంటున్నారనే కానీ, మీ జీవితంలో చాలా రకాలైనటువంటి నష్టాలు ఇప్పటి వరకు చేశాడు. ఇక నుంచి చేస్తారు కూడా. కాబట్టి చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. కుంభరాశి వారైతే మీరు పక్కకొచ్చేసేసేయండి. లేదా మీ భర్త రూపంలో ఆ వ్యక్తికి పరిచయం ఉంటే గనక మీ భర్తని అక్కడి నుంచి పక్కకు రప్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అలా కాకుండా ఇంకా ఏముందిలే, ఏముందిలే, ఏముందిలే అని చెప్పేసేసి మీరు పట్టి పట్టనట్లుగా సైలెంట్‌గా ఉంటే మాత్రం మీరు జీవితంలో కోలుకోలేని దెబ్బైతే మాత్రం ఆ యమ్మ అనేటటువంటి వ్యక్తి అయితే మాత్రం గట్టిగా తీస్తారండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కోల్పోయినవన్నీ కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని లక్షల్లోనే మీకు నష్టాలు జరిగినాయి అని చెప్పుకోవచ్చు. పోయిన రూపాయిని మనం ఎలాగూ ఏమీ చేయలేము. పోయిన సమయాన్ని కూడా మనం తీసుకురాలేము. ఏది పోగొట్టుకున్నా కూడా దాన్ని మళ్ళీ వెనక్కైతే తీసుకురాలేము. కానీ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఉన్నదాన్నన్నా దక్కించుకోవటము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. ఆ యమ్మ అనేటటువంటి వ్యక్తిని దయచేసి ఇప్పటికైనా దూరం పెట్టేసేసేయండి. అంటే మీ జీవితంలో యమ్మ అనేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో అందరిని ఇక్కడ చెప్పట్లేదండి. ఎవరా ఆ వ్యక్తి పర్టిక్యులర్‌గా ఆ పర్సన్ ఎవరా అనని చెప్పేసి మీకు అర్థమవుతుందనమాట. వారి యొక్క మాటలను బట్టి, వారి యొక్క లెవెల్‌ని బట్టి, వారి యొక్క ఘరానాని బట్టి, గర్వాన్ని బట్టి, వాళ్ళు చాడీలు మీ ఎదురుగానే ఒక్కొక్కసారి మిమ్మల్ని తేలిగ్గా తీసేసేయటము, ఇలాంటివి కొన్ని కొన్ని తెలుస్తా ఉంటది. అలాంటి వాళ్ళు ఎవరు అనేది మీరు గ్రహించండి. మీకు అర్థమైపోయిద్దనమాట. అంతేగాని మంచి వాళ్ళను కూడా అనుమానించమని ఇక్కడ ఉద్దేశం కాదండి. ఇది కుంభరాశి వారు గమనిస్తే మంచిదనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్కరు శత్రువులంటే మనకు ఎక్కడి నుంచో తయారవ్వరండి. మన కర్మానుసారంగా అలా పుట్టుకొస్తూ ఉంటారనమాట. అలాగా చాలా వరకి కూడా జీవితాలు అల్లకల్లోలాలు అయిపోయాయనమాట. కొంతమందికేంటంటే తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండి ఎదుటివారిని నాశనం చేయటమే తెలివనుకుంటారు. అయితే అది వారికి పాపం పండేటప్పుడు పండిద్ది. కాకపోతే దానికి సమయం అనేది పడుతుందనమాట. వారికి పాపం పండేదాకా మనం ఎదురు చూస్తా కూర్చుంటే ఈలోపు మనం కూడా కోల్పోవాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ కోల్పోయారు, ఇంకా కోల్పోతారు కూడా. కాబట్టి భగవంతుడు శిక్ష వేసేటప్పుడు భగవంతుడు అలాంటి వాళ్ళకు తప్పకుండా వేస్తాడు. కానీ తెలియక తలికి అంటే వేరే విషయం. తెలిసిన తర్వాతన్నా పక్కకు తప్పుకుంటే మనం కాస్త జాగ్రత్త పడ్డవాళ్ళం అవుతామనమాట. లేకపోతే ఇంకా ఇంకా పిచ్చి వాళ్ళలాగా మారిపోవటం అనేది కరెక్ట్ కాదండి. దయచేసి ఈ రోజుల్లో ఎవరిని కూడా పూర్తిగా నమ్మవద్దు. ఎవరిని పూర్తి స్థాయిలో కూడా అంటే ఏదన్నా డబ్బు ఇవ్వటం కానీ, ఏదన్నా ఒక మాట రూపంలో నమ్మటం కానీ, ఎదుటివారిని సంతోషపెట్టడం కోసం ప్రతి దానికి సరే సరే అంటం కానీ అలా చేయవద్దండి. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు చాలా భయంకరంగా ఉన్నారనమాట. మేక వండిన పులుల రూపంలో ఉంటున్నారు. కాబట్టి జనాలతో మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా
జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని నమ్మి ఎవరికీ చెప్పవద్దు. ఈ అంటే ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదన్న విషయాన్ని మీరు డిసైడ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే కుంభరాశి వారికి బాగుంటుందనమాట. ఈ 3 రోజులైతే మీరు బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజుల్లో మీరు పడ్డటువంటి కష్టానికి కూడా డబ్బు చేతికి అందుతుంది. ఆ డబ్బును చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి కుంభరాశి వారికి అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో మీరు అనుకున్న ఆదాయం కన్నా కూడా రెట్టింపు ఆదాయాన్ని చూసి మీరు చాలా సంతోషపడతారు. మా సంపాదన ఇలాగే కొనసాగాలి అని చెప్పేసేసి మీలో ఇంకా తపన, తాపత్రయం అనేది ఎక్కువగా అయ్యి ఇంకా జీవితంలో మంచిగా ఎదగాలనేటటువంటి కష్టానికి సంబంధించి ఇంకా మేము కష్టపడాలి, మేము ఇలాగే సంపాదించుకోవాలి, మేము ఎవరి మీద ఆధారపడకూడదు, మా అవసరాలు మేమే తీర్చుకోవాలి, మేము ఏది లోటు లేకుండా బ్రతకాలి, మా మా కష్టం మా చేతుల్లో ఉంది, అలాగే మా సంపాదన కూడా మా చేతుల్లోనే ఉంది, మేము ఎంత కష్టపడితే మాకు అంత లాభం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ఆలోచించి ఈ కుంభరాశి వారు చాలా ఆశతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారండి. అలాగే మీ ఆశతో పాటు మీకు కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. అయితే ఆ సంపాదించేటటువంటి క్రమంలో ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి మానసిక ఒత్తిడి, టెన్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. జీవితంలో ఖచ్చితంగా డబ్బు అవసరమే, కాదని అంటలేదండి. కానీ జీవితంలో డబ్బు అనేది ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే. అంతేగాని జీవితంలో డబ్బే శాశ్వతం అనేది కాదు. అవసరానికి డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కాదనమాట. కాబట్టి డబ్బును సంపాదించుకోండి అవసరానికి తగ్గట్లుగా. అంతేకాని మీకు తిండి లేకుండా, నిద్ర లేకుండా, టెన్షన్ పడతా ఈ పని ఇప్పుడే పూర్తి చేసేసేయాలి, అది ఇది అని చెప్పేసేసి మనల్ని మనం ఇబ్బంది పెట్టుకునేటటువంటి డబ్బును సంపాదించుకొని దానితో మనమైతే సుఖంగా ఉండలేమన్నమాట. ఒక్క రూపాయి ఉన్నా చాలండి, ప్రశాంతంగా బతికితే పచ్చడి వేసుకొని తిన్నా కూడా మనకు మనసు హాయిగా ఉంటుంది. మనసుకు హాయి అనేది కలిగించాలి. అలా కాకుండా మనకు మనం ఒత్తిడిని పెట్టుకొని ఆ ఒత్తిడితో కొన్ని డబ్బులు సంపాదించినా కూడా ఉపయోగం అనేది లేనప్పుడు, అంటే ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆ రూపాయిని మనం అనుభవించలేము. ఆ రూపాయి తీసుకెళ్ళి హాస్పిటల్స్‌కి పెట్టాల్సి వచ్చిద్ది. అలాంటప్పుడు వేస్ట్ కదా! కాబట్టి ఏదైనా సరే అవకాశం ఉన్నంత వరకు చూసుకోండి. అవకాశం లేనప్పుడు వదిలేసేసేయండి. అంతా కావాలి అని అనుకుంటే మనల్ని మనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే జీవితంలో కొంత లిమిట్ అనేది మీకు చాలా అవసరము. మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచుకోండి. మనశ్శాంతిగా ఉండండి. ఇష్టమైన ఆహారం వండుకోవటము, తినటము, ప్రశాంతంగా నిద్రపోవటము, ప్రశాంతమైన జీవితాన్ని గడపటము, భగవంతుడి దయ వల్ల ఎలాగోలా మీకు జరిగిపోతుంది. అలాగే జరుగుతుంది కూడా జీవితాంతము. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఇంతగా కోల్పోవటం అవసరమా? మిమ్మల్ని మీరు ఇంత కష్టపెట్టుకోవటం అవసరమా? వారి కోసము, వీరి కోసం అని చెప్పేసేసి మీ ప్రాణాలను మీరు ఇంతగా ఇది చేసుకోవటం అవసరమా? కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకొని మీరు ప్రశాంతంగా ఉండటం వల్ల మీ జీవితానికి అనేది బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా డబ్బు చేతికి అందుతుంది. రావాల్సిన కాడి నుంచి కూడా డబ్బు చేతికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీ జీవితం అనేది కొన్ని కొన్ని సమస్యలను మీరు ఎదురు పడ్డప్పటికీ కూడా ఇప్పటి నుంచి కూడా చాలా బాగుంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండి మీరు పడినటువంటి కష్టానికి మీకు కలుసుబాటు అనేది కూడా ఉందన్నమాట. అయితే కొన్ని రకాల అడ్డంకులు అనేవి ఏర్పడుతున్నాయి కానీ ఏ అడ్డంకులు, ఏ మనుషులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవండి. మీకు కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా కష్టాలు ఉండవు అని చెప్పేసేసి నేను చెప్పట్లేదండి. కష్టాలు, సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని ఎక్కడికక్కడ వాటి నుంచి కాపాడుతూ ఉంటాడు. అలాగే మీరు కూడా ఎక్కువగా బాధపడకుండా ప్రశాంతంగా ఉండండి. జరగాల్సినవన్నీ కూడా అలాగే అవే జరిగిపోతాయన్నమాట. ఒక్క మాట చెప్పాలంటే భగవంతుడు మీకు పెట్టిన కష్టాల కన్నా కూడా మిమ్మల్ని మీరే కష్టం ఎక్కువగా పెట్టుకుంటున్నారని చెప్పేసి నేనంటానండి. మరి అది ఎంతవరకు నిజమా కాదా అంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మిమ్మల్ని పెట్టే కష్టం కన్నా కూడా మిమ్మల్ని మీరే ఎక్కువగా పెట్టుకుంటున్నారు. ఇది నిజమా కాదా? ఎస్ అయితే 100% నిజం అక్క అని పెట్టండి. లేకపోతే మామూలుగా ఉండండి. ఎందుకంటే మనకి మనమే ఇదిగా చేసుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలలో. సమస్య కొంత అయితే అక్కడ మనం ఏంటంటే గోరంత దాన్ని కొండంతగా ఊహించుకొని మనల్ని మనం చాలా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు మనశ్శాంతిగా ఉంచుకోండి.
ఉంచుకోండి. మీ మైండ్‌ని మీ కంట్రోల్‌లో ఉంచుకోండి. మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోండి. ప్రతి దానికి తొందరపడే మనసుకు సంకెళ్ళు వేయండి. దానికి తాళం వేసేసి మీ చేతుల్లో దాన్ని పెట్టుకోండి. కానీ దాని చేతుల్లోకి మీరు వెళ్ళిపోమాకండి. ఇది మీరు అర్థం చేసుకుంటే ఇక మీకు జీవితంలో తిరుగనేది ఉండదనమాట. కాబట్టి ఇలా చేయండి. అర్థమైంది కదండీ కుంభరాశి వారికి ఈ 3 రోజులు ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు కుంభరాశి వారికి కూడా చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి విలువైన మాటలు చాలా అరుదుగా దొరుకుతాయండి. వినటానికి ఏముందిలే అనిపించినా దానిలో భావం తెలిసిన వారు నిజమైనటువంటి గొప్పవారని చెప్పొచ్చనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి. లైక్ చేసినప్పుడు అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. దానివల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీ యొక్క విలువైన కామెంట్‌ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.